కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పై అత్యంత అసభ్యమైన ఆరోపణలు చేయడం అత్యంత ఖండనీయము. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకునిపై నిరాధార ఆరోపణలు చేయడం బండి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. తాను కేంద్ర మంత్రిననే విషయాన్ని మర్చిపోయి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించడానికి జరిగిన అంతర్గత రాజకీయ కుతంత్రాల కారణంగా ఇప్పుడు ఇలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి, భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా, ఏడవాలనా, సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదవచ్చా చెప్పు నాకు? నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, సెక్షన్ 39 ప్రకారంగా, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ 202 ప్రకారంగా ఎవరైనా సరే, మీరు కానీ, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కానీ, నేను కానీ, మేము కానీ, ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ, నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా, లేకపోతే మెజిస్ట్రేట్కి చెప్పాలా? సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్కి. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. Who prevents you to stop the inquiry? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఒక చిల్లర మల్లరగాడేదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుంటా